తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ విజయవాడలో ఫెబ్ 15న నిర్వహించే యూఫోరియా మ్యూజికల్ నైట్ కు సీఎం చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు ఆయన సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ ను కూడా ఆహ్వానిస్తామని ఆమె పేర్కొన్నారు. అయితే చంద్రబాబైనా పవన్ అయినా డబ్బులు చెల్లించి టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని ఆమె వెల్లడించారు. ఈ డబ్బులన్నీ విరాళం ఇస్తున్నట్లు గుర్తు చేశారు. తప్పకుండా అండి, నాకు స్ఫూర్తి ఇచ్చింది మా నాన్నగారు, అట్లానే మా అమ్మగారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా కష్టపడే వ్యక్తి, నాకంటే కూడా మీ అందరికీ తెలుసు ఆయన గురించి. అదే కాకుండా మీరు అన్నట్టు ఐఎమ్ పర్సన్ who will handle lot of things at one go. ఒకేసారి నేను 2-3 టాస్క్స్ నేను తీసుకుంటాను. నేను ఏదన్నా అనుకుంటే అది చివరి వరకు నేను మైక్రో మేనేజ్ చేస్తాను బిజినెస్తో పాటు. అందుకే నేను బిజినెస్ కానీ ట్రస్ట్ కానీ నా ట్రావెలింగ్ కూడా చాలా ఉంటుంది బిజినెస్ తరఫున. అన్నీ కూడా నేను మేనేజ్ చేయగలుగుతున్నానంటే అది గాడ్స్ గివెన్ గిఫ్ట్. ఐఎమ్ అ మల్టీ టాస్కర్. అందుకే నాకు అలసట అనేది ఉండదు. అట్లానే నేను పర్ఫెక్షనిస్ట్, అది అండ్ మైక్రో మేనేజర్. సో నేను చివరి వరకు నేను చేపట్టింది అది చివరి వరకు అది బిజినెస్లో అవనే ట్రస్ట్లో అవనే నేను మానిటర్ చేస్తాను. అదే కాకుండా మీరు అడిగినట్టు నేను ట్రస్ట్కి ఎప్పుడు అవైలబుల్. ప్రతి వారం నేను మా ట్రస్ట్ టీమ్తో కలుసుకుంటాం. ఆ వారంలో జరిగిన విషయాలు కానీ ఎంతవరకు మేము అనుకునే అన్ని ముందుకు తీసుకెళ్ళాము. అట్లానే ప్రతి నెల మా ట్రస్ట్ ఎంఆర్ఎం అనేది ఉంటుంది. మాకు విద్య, ఆరోగ్య, బ్లడ్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. వాటి అన్నిటినీ డెప్త్కి మేము అనాలిసిస్ చేసి ఎక్కడ మేము వీ డింట్ డూ ఇట్ ప్రాపర్, వచ్చే నెల మేమేం చెయ్యాలని మా టీంతో డిస్కస్ చేసి అట్లా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఐ హ్యావ్ టైం. నాకు టైం ప్రతి ఒక్కదానికి ఉంటుంది. నేనే కాదు, మనిషి అనుకుంటే ఏవైనా సాధించగలడు. నాకు టైం లేదు, నేనేం చేయలేను, నా వల్ల కాదంటే అక్కడితోనే అన్నీ మూసుకుపోతాయి. నేను చెయ్యగలను అనుకుంటే మనకి దేవుడే చూపిస్తాడు ఆ దారి.